శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామలక్ష్మణ సమేత శ్రీ హనుమద్దేవాయ నమః. ఈరోజు ఏకాదశి మంగళవారం, ఆరుద్ర నక్షత్రం, చాలా శుభప్రదమైనటువంటి రోజు. కాబట్టి ఇంతవరకు మనము 54 భాగాలుగా శ్రీనాథ విరచితమైనటువంటి కాశీఖండాన్ని, స్కాంద పురాణంలో దాన్ని చక్కగా విని సంపూర్ణం చేశాము. అందుకుగాను మీ అందరికీ కృతజ్ఞతలు, నమస్కారాలు. ఇప్పుడు వాల్మీకి రచించినటువంటి సుందరకాండ యొక్క గొప్పదనాన్ని, అందులో హనుమంతుడి యొక్క విరాట్ రూపాన్ని మనము కథారూపంలో, వ్యాఖ్యాన రూపంలో మళ్ళీ చదువుకుందాము, విందాము. రామాయణాన్ని గురించి చక్కగా చెప్పబడింది. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ ప్రచలిష్యతి అని. ఎప్పటి వరకు అయితే ఈ ప్రపంచంలో నదులు, నదీనదాలు, గిరులు, కొండలు, సరస్సులు, జరులు అన్నీ ఉంటాయో అప్పటి వరకు ఈ రామాయణ కథ లోకంలో, ప్రపంచంలో ప్రచారమై విస్తరిస్తుంది, చక్కగా నివసిస్తుంది అని చెప్పబడింది. ఇంకా ఈ సుందరకాండని గురించి సుందరీ కథ, సుందరో రామ, సుందరీ సీత, సుందరం వనం, సుందరం కావ్యం, సుందర కపి, సుందరం మంత్రం, కిం న సుందరం. ఈ సుందరకాండలో ఏది సుందరమైనది, మనోజ్ఞమైనది కాదు. శ్రీరాముని చరిత్రము, సుందరీమణి, పరమ పవిత్రాలు, పూజ్యనీయురాలైనటువంటి సీత యొక్క చరిత్ర, సుందరమైనటువంటి వనము, అశోకవనము, సుందరమైనటువంటి కావ్యము సుందరకాండ, సుందరమైనటువంటి అమితమైన బల పరాక్రమ సంపన్నుడు, మనందరినీ రక్షించేటటువంటి కపి, సుందరమైనటువంటి హనుమంతుల వారు. ఈ సుందరకాండమే ఒక మంత్రము, సుందరము అనే మంత్రము. ఇందులో సుందరము కానిది ఏది అని చెప్పబడింది. ఇంకా మరల ఒక ప్రశ్న మనకు వస్తుంది. అదే విశ్వనాథ సత్యనారాయణ గారు తనకు తాను వేసుకున్నారు. మరల నిదేల రామాయణం బన్నచో ఈ ప్రపంచకమెల్ల తినుచున్న అన్నమే తినుచున్న దిన్నాళ్ళు, తనదైన రుచి బ్రదకులు తనవిగాన, చేసిన సంసారమే సేయుచున్నది తనదైన అనుభూతి తనదిగాన, తలచిన రామునే తలచెదనేనును నా భక్తి రచనలు నావిగాన. ఎందుకయ్యా మళ్ళీ రామాయణం? నేను అదే ప్రశ్న వేసుకుంటున్నాను. చాలామంది చెప్పారు కదా రామాయణాన్ని, మహామహులు, ఉద్దండులు, వారందరూ వర్ణించి చెప్పారు. గేయ కావ్యంగా చెప్పారు, వచనంగా చెప్పారు, వేగవంతంగా, సముద్రుని వలె వేగంగా, ఎక్కడ ఆగకుండా సముద్రుని వేగంలాగా శ్లోకాలు చదివి దానికి తాత్పర్యాన్ని చెప్పి బొక్క తిప్పుకోకుండా చాలామంది చెప్పారు. మళ్ళీ నేను ఎందుకు ఈ వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండను తీసుకోవడం అంటే, వాల్మీకి రామాయణానికి, విశ్వనాథ వారి కల్పవృక్షానికి గురువుల యొక్క ఆజ్ఞ వల్ల కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో తెలుగులో పిహెచ్డి పుచ్చుకున్నటువంటి నేను అప్పుడు కొన్ని గ్రంథాలని, అనంతమైనటువంటి రామాయణాన్ని, వాల్మీకి రామాయణాన్ని, తెలుగులో రామాయణాలని చదవడం జరిగింది. ఆ విశేషాలన్నింటినీ
మహిమాన్వితులు శ్రోతలైన మీ అందరితో పంచుకోవడానికి ఈ చిరు ప్రయత్నం. వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి కథను, వాల్మీకి మహర్షి తపస్సంపన్నుడు, ఆయన్ని పట్టుకోవడం చాలా కష్టం. కానీ ఇది ఒక చిరు ప్రయత్నం లాంటిది. అదే ప్రయత్నం చేయాలనుకుని మీ అందరికీ చక్కగా సరళమైనటువంటి భాషలో సున్నితమైనటువంటి భావాలతో అర్థమయ్యే రీతిలో చక్కగా వర్ణించి చెప్పాలనే చిరు ప్రయత్నమే ఇది కాక వేరేది కాదు. మొట్టమొదటి సుందరకాండం ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి హనుమంతుని యొక్క గొప్పతనాన్ని, సముద్ర లంఘనాన్ని మైనాకుడు అడ్డుకోవడం, తర్వాత సురసను హనుమంతుడు ఓడించడం, సింహకను వధించడం, ఇవన్నీ వాల్మీకి వర్ణించి చెప్పాడు. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టుం చారణాచరితే పదే అని మొట్టమొదటి శ్లోకం. దీనికి అర్థాన్ని రెండవ భాగంలో, తరువాతి భాగంలో మనం తెలుసుకుందాం. నమస్తే.